వెల్కమ్ టు ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఫేస్ అండ్ బ్యాక్ ఫేస్ స్టిచెస్ గురించి చూపిస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఒకటి చేశాను, ఇది కొంచెం క్లారిటీగా చేద్దామని మరో వీడియో చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇట్లాగా లైన్స్ లాగా వస్తే ఇది బ్యాక్ ఫేస్, ఇట్లాగా వస్తే మీకు ఇది ఫ్రంట్ ఫేస్. మీరు ఒకవేళ ఫ్రంట్ ఫేసే చేసుకుంటూ వెళ్ళారంటే మీకు బ్యాక్ సైడ్ ఆటోమేటిక్గా బ్యాక్ ఫేస్ వచ్చేస్తుంది. అదే మీరు బ్యాక్ ఫేస్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇటు సైడ్ ఫ్రంట్ ఫేస్ స్టిచ్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని మీరు ఆల్రెడీ చూసుంటారు, నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. దీనికోసం మన ఇష్టం ఎన్ని స్టిచెస్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోని నేను 16 స్టిచెస్ వేసుకున్నాను, కొంచెం చిన్నది చూపిద్దామని. మరో 3 స్టిచెస్ వేసుకొని 4th స్టిచ్లో డీసీ వేసుకోవాలి. ఇట్లాగా అన్ని స్టిచెస్లో డీసీ వేసుకోవాలి చివరి దాకా. అందుకని నేను ఆల్రెడీ అన్ని డీసీలు వేసేసాను. వేసిన తర్వాత కలర్ చేంజ్ చేసుకున్నాను. త్రీ చైన్స్ వేసుకున్నాను. టర్న్ తిప్పుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ ఫేస్ వేసుకున్నాం. ఫ్రంట్ ఫేస్ ఏమీ లేదండి, ఇదిగోండి ఇట్లాగా మళ్ళీ ఇట్లా థ్రెడ్ తీసుకొని వచ్చి ఫస్ట్ 2 థ్రెడ్స్లోంచి బయటకు రావాలి. సెకండ్ 2, మళ్ళీ నా ప్రీవియస్ వీడియోలో ఏమైనా స్టిచెస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. పలానా స్టిచ్ నాకు అర్థం కాలేదండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నేను మళ్ళీ దాన్ని గురించి మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి ఇవి ఇట్లాగా, ఇది ఫ్రంట్ ఫేస్. మనం వీటన్నింటిలో ఫ్రంట్ ఫేస్ వేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, ఇట్లాగ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి ఇట్లాగ వస్తుంది. మీరు కావాలంటే ఇంకొక కలర్ థ్రెడ్ వేసుకొని ఈ థ్రెడ్ని కట్ చేయకుండా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఈ కలరే పైన కావాలంటే ఈ కలర్ మీరు కంపల్సరీగా కట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకొని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదే 3 కలర్స్ కానీ తీసుకున్నారనుకో మీరు ఈ థ్రెడ్ని కట్ చేయనవసరం లేదు. సపోజ్ ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్ వేసాం కదండి, తర్వాత ఇది ఇట్లా వస్తుంది, అప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఆ విధంగా. సో నేను అందుకనే కట్ చేయకుండా బ్లూ కలర్ థ్రెడ్ వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇంకా కలర్ తీసుకునేటప్పుడు ఇట్లాగా ఇట్లా తీసుకోండి, అప్పుడు మీకు స్టిచ్ నీట్గా బాగా వస్తుంది. 3 చైన్స్ వేసుకొని టర్న్ తిప్పుకొని ఈ థ్రెడ్ని మీరు కట్ చేయకుండా 7 స్టిచెస్ దాకా కంటిన్యూ చేసి ఆ మిగిలింది కట్ చేసేసుకోండి, అప్పుడు మీకు అది లోపలికి వెళ్ళిపోతుంది.
ఇది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ ఫేస్ వేసుకుంటాం. చూసారు కదా, ఇట్లాగా ఇట్లాగా అన్ని స్టిచ్ల్లో మనం బ్యాక్ ఫేస్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇటు పక్క మనం బ్యాక్ ఫేస్ వేసుకున్నాం కదా, ఇటు తిప్పితే మనకు అది ఫ్రంట్ ఫేస్ అయిపోయింది. కలర్ చేంజ్ చేసుకోవటం. ఇట్లాగే మనం బ్యాక్ ఫ్రంట్ ఫేసెస్ స్టిచెస్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను 2 టైమ్స్ వేసాను, అందుకని నాకు కంటిన్యూగా ఇట్లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.